అమెరికాలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి. రీసెంట్గా యుఎస్ కాంగ్రెస్లో ట్రంప్ టారిఫ్లకు వ్యతిరేకంగా ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టారు. ఇది ఖచ్చితంగా ట్రంప్కి భంగపాటే కదా ఎంజీ రావు గారు. అండ్ ఇటువంటి సిచ్యువేషన్లో ట్రంప్ భారత్పై ఈ టారిఫ్లను కొనసాగించగలుగుతాడా? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఇండియాకి వ్యతిరేకంగా విధించిన ట్రంప్లపై ప్రపంచవ్యాప్తంగా కాదు, ఇండియాలోనే వ్యతిరేకత అనుకుంటారు. ఈవెన్ అమెరికాలో కూడా వ్యతిరేకత ఉంది. ఎంతటి దారుణమైన వ్యతిరేకత అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు యుఎస్ పార్లమెంట్ అని భారత పార్లమెంట్లో తీసుకుంటే యుఎస్ రిప్రజెంటేటివ్ అని ఒకటి, తర్వాత యుఎస్ సెనెట్ అని రెండు ఉంటాయి. ఈ సెనెట్ అంటే భారతదేశంలో రాజ్యసభ లాంటిది, యుఎస్ రిప్రజెంటేటివ్ అంటే భారతదేశంలో లోక్సభ లాంటిది అనమాట. ఇప్పుడు ఇది మనకు అక్కడ ఎలా ఉంది అంటే యుఎస్ రిప్రజెంటేటివ్ 435 మంది సభ్యులు ఉంటారు. ఇందులో ట్రంప్ గారికి ఉన్నది ఏంటంటే 220 మంది, డెమోక్రటిక్ పార్టీ అపోజిషన్ పార్టీకి ఉన్నది 213 మంది, అంటే 7గురే డిఫరెన్స్. ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు ఒక బిల్లు ప్రవేశపెట్టారు. అదేంటంటే డెబోరా రాసు మార్కే వేసి రాజా కృష్ణమూర్తి, ఈ ముగ్గురు డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ఎంపీస్ అనుకోవాలి, యుఎస్ రిప్రజెంటేటివ్స్ అంటే. వీళ్ళు ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పాస్ అవ్వడానికి కేవలం 7గురే డిఫరెన్స్ ఉంటారు. మరి యుఎస్ రిప్రజెంటేటివ్లో ట్రంప్ పార్టీ రిపబ్లికన్ పార్టీ తరపున కూడా ఆయనకు వ్యతిరేకం అవుతుంది. మరి ఈ బిల్లు డిస్కషన్కి వచ్చినప్పుడు అమెరికన్ కాంగ్రెస్లో ఈ బిల్లు మీద ఈ 7గురు ఇటు క్రాస్ అవుట్ అయితే ఈ బిల్లు పాస్ అయిపోతుంది. ఈ బిల్లు ఏమీ లేదండి, ఏ చట్ట ప్రకారం, ఏ చట్టం ద్వారా అయితే, ఏ చట్టాన్ని ఆధారం చేసుకుని ట్రంప్ భారత్ మీద టారిఫ్లు విధించాడో ఆ చట్టం ఇల్లీగల్లో. అదేవిధంగా ఇండియాపై టారిఫ్లు విధించడం వల్ల ఇండియాని మనం లాస్ అయ్యాం, ఇది తప్పు, ఇది అమెరికా ఇంట్రెస్ట్లో కూడా ఇది చాలా పెద్ద ప్రమాదం. కాబట్టి వాళ్ళు బిల్లు ప్రవేశపెట్టారు. మరి ఈ బిల్లు చర్చకి రావడం అంటేనే ట్రంప్కి ఘోరమైన అవమానం. ఒక అమెరికన్ కాంగ్రెస్లో ఆయన ప్రభుత్వం మీద ప్రభుత్వం ఆధిపత్యం ఉండగా అమెరికన్ రిప్రజెంటేటివ్ యుఎస్ సెనెట్లో, అంటే రిప్రజెంటేటివ్లో బిల్లు పాస్ అయింది అనుకోండి, సెనెట్కి వెళ్తుంది. సెనెట్లో కూడా పెద్ద డిఫరెన్స్ లేదు, 57 మంది ఈయనకి, 43 మంది అపోజిషన్ పార్టీకి ఉన్నారు, డెమోక్రటిక్ పార్టీకి. అక్కడ కూడా రిపబ్లికన్ పార్టీ కొంతమంది సభ్యులు ఇటు ఓటేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ట్రంప్ మీదే చాలా యుఎస్ కాంగ్రెస్ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. కాబట్టి ఇటు వచ్చేసారు అనుకోండి, బిల్లు పాస్ అయిపోయింది అనుకోండి, అది చాలా పెద్ద ప్రమాదంలోకి వెళ్ళిపోతుందన్నమాట ట్రంప్కి. అసలు ఈ బిల్లు చర్చకి రావడమే ఇండియాకి అమెరికన్ కాంగ్రెస్లో, అమెరికన్ ప్రజల్లో ఎంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో చెప్పేది. ఈ బిల్లు ఇలా ప్రవేశపెట్టడం అంటేనే ట్రంప్కి చాలా పెద్ద తలనొప్పి అనమాట. ఇప్పుడు యుఎస్ కాంగ్రెసే కాదండి, అంతకుముందు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా యుఎస్కి పనిచేసిన వ్యక్తులు, తర్వాత మిలిటరీకి సంబంధించిన మాజీ ఈ సభ్యులు, తర్వాత పెంటగాన్లో మాజీ ఎంప్లాయీలు, అంతకుముందు యుఎస్ సెక్రటరీగా చేసిన ఎంతోమంది, డజన్ల కొద్దీ మెంబర్సు, మీడియా కూడా ఇండియాపై టారిఫ్లు విధించడం అంటే అది ట్రంప్ చేసిన ఒక పిచ్చి పని అని విమర్శలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రీసెంట్గా పుతిన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇండియన్ ప్రధాని టియాన్జిన్ వెళ్ళి అక్కడ జిన్పింగ్ని పుతిన్ని కలిసిన ఆ ఫోటో ట్రంప్ని ఎలా అంటే అమెరికాని ఆందోళనకు గెంటేసిందండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీ స్ట్రాటజీ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది, ఇండియా కోల్పోకూడదు. అది ట్రంపే చెప్పిన విషయం. క్వాడ్ ద్వారా చైనాని అడ్డగించాలంటే ఇండియా చాలా ఇంపార్టెంట్. అందుకనే ట్రంప్ గారు కూడా మోడీకి ఫోన్ చేయడం, ఆ ఫోన్ చేసి చర్చించుకోవడం, యుఎస్ ట్రేడ్ డీల్ కోసం మాట్లాడడం, క్వాడ్ మీటింగ్ జనవరిలో ట్రంప్ ఇండియా రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఇదేంటంటే ఇది ఏం సూచిస్తుంది, అమెరికన్ కాంగ్రెస్లో ఈ బిల్లు ప్రవేశపెట్టడం అంటే, అమెరికన్ కాంగ్రెస్లో ఈ బిల్లు మీద చర్చకు రావడం అంటే ఇండియా మీద టారిఫ్లు తప్పు అని చర్చకు వస్తుంది అమెరికన్ రిప్రజెంటేటివ్లో. తర్వాత సెనెట్లో జరిగిద్ది, ఇక్కడ బిల్లు పాస్ అవుతాయి. అంటే ఇది ట్రంప్కి ఘోరమైన అవమానం అని మనం చెప్పొచ్చు. అమెరికన్ అక్రాస్ ది సెక్షన్ అంటారు, అంటే బైపార్టిసన్ సపోర్ట్ ఇండియాకి అక్కడ ఉందన్నమాట. అంటే ఇండియా ఇంపార్టెన్స్ని గ్రహించారు. మరి ఇది ఎవరిది విజయం అంటే ఇది మోడీ ప్రభుత్వానికి విజయం. ఎందుకంటే ట్రంప్ ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా, ఎన్ని బెదిరింపులు విధించినా ఇండియన్ ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అలా నిలబడి అమెరికాని వ్యతిరేకించడం అనేది ఇండియా పేరు ప్రఖ్యాతులను సూచిస్తుంది అనమాట. ఇండియా సూపర్ పవర్ లెవెల్కి వెళ్ళిపోయిందని సూచిస్తుంది. తర్వాత ఇండియా దౌత్యంలో ఉన్న ఒక లౌక్యం కూడా, ఒక అద్భుతమైన ఒక యాస్ట్యూట్ డిప్లొమాటిక్ యాటిట్యూడ్ ఫ్రమ్ ది ఇండియన్ గవర్నమెంట్ సైడ్ అనమాట, అది కూడా కనిపిస్తుంది. ఇప్పుడు పుతిన్ గారు ఇక్కడికి వచ్చేటప్పటికి ట్రంప్కి అక్కడ కాక తగిలింది. అదేవిధంగా ఇండియన్ ప్రధాని టియాన్జిన్ వెళ్ళి జీ జిన్పింగ్ని పుతిన్ని కలిసినప్పుడు అమెరికాకి కాక వచ్చింది.
తర్వాత ఈయూతో ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాం, జపాన్తో ట్రేడ్ డీల్, ఆస్ట్రేలియా, కెనడా వీటన్నిటితో ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాం. తర్వాత ఇండియాలో రూపీ వాల్యూ కాస్త తగ్గించి మనం ఎగుమతులు ఎక్కువ చేసుకుంటున్నాం, యూఎస్ ప్రెజర్ మనం అక్కడ తగ్గించాం. తర్వాత జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చాం, మిడిల్ క్లాస్ మార్కెట్ ఇండియన్ ప్రొడక్ట్స్ కొనండి స్వదేశీ అంటూ మోడీ సందేశం ఇవ్వడం, ఇలా $120 బిలియన్ యుఎస్ ట్రేడ్ మనం లాస్ అవుతే దాన్ని ఆల్రెడీ కంపెన్సేట్ చేసేసుకున్నాం. దీనికి సూచికే ఇండియా ఫాస్టెస్ట్ 7.5% గ్రోత్ రేట్ అనమాట. పడిపోద్ది అన్నది పడలేదు. అంటే యుఎస్ టారిఫ్లు విధించినా దాన్ని మనం భారతదేశం తట్టుకుని నిలబడగలిగింది, అంతర్జాతీయ దౌత్యంలో తట్టుకుని నిలబడగలిగింది. కాబట్టి ఇంకా యుఎస్ని మనం లెక్క చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు యుఎస్ అధ్యక్షుడు ట్రంపే దిగి ఈరోజు ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నారు. భారతదేశంలో వ్యవసాయానికి అంతకుముందు ఆయన పెట్టిన డిమాండ్లు కూడా వెనక్కి తీసుకోబోతున్నారు. ముఖ్యంగా మోస్ట్ ప్రాబబ్లీ భారత ప్రభుత్వం ప్రకారం ఇది జనవరి ఫిబ్రవరిలో ఈ ట్రేడ్ డీల్ కూడా కుదిరే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఇంకా ఇండియాని లాస్ అయినందుకు, ఇండియాని పోగొట్టుకున్నందుకు ట్రంప్ మీద తన యొక్క ఓన్ పార్టీ రిపబ్లికన్లో, అపోజిషన్ డెమోక్రటిక్ పార్టీలో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. భారతీయులను పోగొట్టుకున్నందుకు అమెరికన్ కొంతమంది కార్పొరేట్ సభ్యులు కూడా, కార్పొరేట్ కంపెనీలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. అంటే ట్రంప్ ఓడిపోయారు, ఇండియా లాబియింగ్ అక్కడ బాగా వర్కౌట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఎంజీరావు గారు,